మాతృభాషను ప్రేమించాలని, దీనికి తెలుగు వారంతా ఉద్యుక్తులు కావాలని విశ్రాంతి ఉపాధ్యాయులు కాకరపల్లి దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. రమణీయపేటలో అడబల ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగును వ్యవహార భాషగా చేయడానికి కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. మాతృభాషపై మోజు సన్నగిల్లి ఆంగ్ల భాషపై వ్యామోహం పెరిగిందని అన్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్తులో తెలుగు భాష అంతర్ధానమయ్యే ప్రమాదం ఉందన్నారు. జనుల మాట పుట్టిన స్వరూప లావణ్యం అనన్య సామాన్యమైందన్నారు. జీవన నాడితో పుట్టిన తల్లి భాష జనుల భాష అని దుర్గాప్రసాద్ తెలిపారు. ఆర్మీ విశ్రాంత ఉద్యోగి ఎస్ శ్రీ నగేష్ మాట్లాడుతూ, మాతృభాషకు సముచిత గౌరవస్థానం లభించాలని అన్నారు. అనంతరం అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కాకరపల్లి దుర్గాప్రసాద్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, బుద్ధరాజు సత్యనారాయణరాజు, కుమార్ యాదవ్, ఎం హరిబాబు, కిరణ్ కుమార్, ఎం రామారావు, ఎస్ రామకృష్ణ, సిహెచ్విఎల్ కుమారి తదితరులు పాల్గొన్నారు. అది గిడుగు రామ్మూర్తి గారు చేసిన చాలా సాహసకరమైన కృత్యం అనమాట. దానికి ఈవెన్ శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమన్నారంటే, తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. ఆయన ఆముక్త మాల్యద అని చెప్పేసి తెలుగులో బ్రహ్మాండమైన కళాఖండం రాశారు ఆయన. సో దాన్ని బట్టి అర్థమవుతుంది, మన ఆంధ్ర రాష్ట్రంలోనే తెలుగు అధోగతి పాలయ్యింది. ఈరోజు కూడా తెలుగు అది కొన్నాళ్ళకి అంతర్ధానం అయిపోద్దేమో అని మేము అనుకుంటున్నాం. దాని గురించి మనం అందరూ పాటుపడాలా. ఇంగ్లీష్ మీడియం అని చెప్పేసి మన ప్రభుత్వాలు, వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా మొరపెట్టుకుంటున్నాయి. మేమంతా తెలుగు భాషలోనే చదివాము. 1965లో నేను 10th క్లాసు, తర్వాత +2, తర్వాత బీఎస్సీకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ వచ్చింది. ఇంగ్లీష్లో కొంత తంటాలు పడ్డాం. అప్పుడు వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం అనేది ఇంగ్లీష్లోనే ఉండేవి, తెలుగులో లేవు. ఇప్పుడు ఏదైనా సరే తెలుగులోకి వస్తుంది, ఉంటున్నాయి కూడా. అయినా సరే స్టూడెంట్స్, ఆ పేరెంట్స్ ఏంటంటే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ తీసుకోవట్లేదు. ఇంజనీరింగ్ అంటున్నారు, ఎంబీబీఎస్ అంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే తెలుగు భాషకి మనం ముందుకు తీసుకురావాలి. అంటే ఇప్పుడు మా తరం అయిపోయింది, ఇంకా ముందు ఈ జనాలు, విద్యార్థులు వాళ్ళు తెలుగుని చక్కగా మన తెలుగులో ఉన్నంత ఛందస్సు, అంటే సమాసాలు అయితేనేటి, సంధులు అయితేనేటి, ఇవన్నీ కూడా ఎన్నో అక్షరాలు ఉన్నాయి. తెలుగులో 56 అక్షరాలు ఉన్నాయి. ఏ భాషలోనూ లేవు అలాగా. ఇంతకుముందు 58 ఎన్నో ఉండేవి, అలు లేవో తీసేశారు ఇప్పుడు. అయినా సరే మన భాషకు ఉన్నంత ప్రాముఖ్యత ఎక్కడ ఏ భాషలోనూ లేదు. దాన్ని అలాగే మనం కంటిన్యూ చేస్తుంటే చాలా బాగుంటుందని పెద్దలు ఇప్పుడు బాధపడుతున్నట్టుగా ఈనాటి యువతరానికి, విద్యార్థి లోకానికి తెలుగు అదేదో మనది కాదు, తెలుగులో చదవాలంటే అదేదో మనకి కష్టం అనే భ్రమలో వచ్చేసాం. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. మానసిక శాస్త్రవేత్తలు చెప్పిన విషయం ప్రకారం ఏ విషయమైనా కానీ మనం ఎదుటి వాళ్ళ నుంచి ఒక ప్రశ్న మనం ఎదుర్కొన్నప్పుడు ఆ ప్రశ్నను మన మెదడు మన మాతృభాషలోకి అనువర్తించుకుంటుంది. ఆ తర్వాత ఆయన ఏ భాషలో అడిగారో, అది హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఇటాలియన్ భాష కావచ్చు, ఏ భాషలో అడిగితే దానిలోకి మార్చి మన నోటి ద్వారా సమాధానం ఇస్తుంది. ఇది మాతృభాషకున్న గొప్పతనం. అంచేత మనకి తెలుగు రాదు అనడం అనేది కేవలం అపప్రథ. మనం ఆసక్తి చూపించటం లేదు అని మాత్రమే. చిన్న సంఘటన చెప్తాను. పరిగెత్తుకు వస్తున్నటువంటి ఒక ఆంగ్ల విద్యార్థి, ఆంగ్ల భాషలో మాత్రమే నేను మాట్లాడగలను అనుకునే విద్యార్థి పొరపాటున కాలికి దెబ్బ తగిలి పడిపోయినప్పుడు అతడి నోటి వెంట అకస్మాత్తుగా వచ్చే భాష ఏమిటండి? ఆ మాట ఏ పదంలో అండి? అబ్బా అంటాడు, అమ్మా అంటాడు. అది అసంకల్పితంగా వస్తుంది. అందుచేత మాతృభాషని ఎవ్వరూ కూడా మరవకండి. తెలుగు భాష యొక్క గొప్పతనం ఇతర భాష, ప్రపంచ భాషల కన్నా మన భాష చాలా గొప్పది. 6995 భాషల కంటే కూడా ప్రత్యేకమైన 5 భాషల్లో మన తెలుగు ఒకటి ఉంది అని చెప్పుకుని ఆనందపడదాం, తెలుగుని అభివృద్ధి చేసుకుందాం. ఇది అందరం కలిసి సమిష్టిగా కృషి చేసినప్పుడు కష్టపడాల్సిన పని లేదు.